ధన్యవాదాలు సార్. Now I request Honorable Minister for Roads, Buildings and Cinematography, Komatreddy Venkatereddy garu for his greetings message. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రులు పెద్దలు దామోదర రాజనరసింహ గారికి, గౌరవ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ గారు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి, సహచర మంత్రివర్యులకు, వేదిక పైన అధికారులకు, ముఖ్యంగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న స్టాఫ్ నర్సులుగా ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్న మా చెల్లెళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కోరుకున్న తెలంగాణలో మనం కోరుకున్నది ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు అయితే ముందుగా నియామకాల మీద దృష్టి పెట్టి మన ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలుకుతూ వారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా ఖాళీలన్నీ భర్తీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయించి ప్రతి ఒక్కరు కూడా పని కల్పించే విధంగా చేస్తామని మా మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు మన ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానివ్వండి అన్ని రకాలుగా ఆలోచిస్తూ మీ సేవలతో పాటు పేదవారికి 6 గ్యారంటీలు ఒకటైన పేదవారికి ఆరోగ్యశ్రీని 5 లక్షలకి వెళ్ళి 10 లక్షలను పెంచడం, నిజంగా ఈరోజు అంతా కూడా ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తూ మీరందరూ కూడా సాక్ష్యాలు మీరే, విమర్శలను పట్టించుకోం, సద్విమర్శలు అయితే స్వీకరిస్తాం, విమర్శించాలని విమర్శించే వారిని కూడా పట్టించుకోకుండా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం టీం మెంబర్స్గా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా పేదవారికి సేవ చేసే డాక్టర్లను దేవులుగా అయితే మీరు వాళ్ళకు అత్యంత ఆప్తులు దగ్గర ఉండి చూసుకునే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని, పేదవారికి సేవ చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఇది క్రీడా ప్రాంగణం యావత్ తెలంగాణను